చచ్చినోడు సింగిల్స్ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా విజయలాగా సొంతంగా పార్టీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వస్తే ఎలా ఉండొచ్చు అనుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ రానిరన్న. ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఎన్టీఆర్ అని రానిరు. వస్తే బాగుంటది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఆయన వచ్చి సొంతంగా పార్టీ పెడితే విజయ్ గారి లాగా ఏ మేరకు ప్రాబ్లం చేస్తారు? పార్టీ ఎన్టీఆర్ దాన్ని, తెలుగుదేశం పార్టీ ఉంది ఎవరిదైతే ఉందో రామారావు గారిది, వాళ్ళ మానవుడు ఎన్టీఆర్, ఆ పార్టీ ఆయనదే. మీరు అన్నట్టు అక్కడ లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఏమైతే మనకు తెలియదు. ఒకవేళ ఆయన సొంతంగా పెట్టుకుంటున్నాడు, సొంతంగా పెట్టిన జగన్ అన్న ఆల్రెడీ స్టాండ్ అయిపోయాడు, ఇంకా రాలేరన్న. ఎవరైనా ప్రతిపక్షాలు ఉండాల్సిందే జగన్ దెబ్బకి. ఖచ్చితంగా పెడితే బాగుంటది, మంచి స్టఫ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలన కంటే దోచుకుందాం దాచుకుందాం అనే పద్ధతిలోనే కూటమి తీరు నడుస్తుంది కాబట్టి ఎన్టీఆర్ అన్న వచ్చినా కానీ మేబీ స్టఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. బాబా. ఏంటి మరి ఎక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటది? జూనియర్ ఎన్టీఆర్ అంటే అదంతా తప్పండి. అది నాకైతే అవసరం ఆయన పదవి. జూనియర్ ఎన్టీఆర్ ఆయన పార్టీ పెడతాడండి ఏంటి అది మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు దీని వల్ల ఈయన సినిమా హీరో సీఎం అవడం వల్ల ఇక్కడ చర్చ నడుస్తుంది. వస్తారు రాజకీయాల్లో వస్తారా, పార్టీ పెడతారనేది టీడీపీ వస్తే రావచ్చు ఏమో కదా, పచ్చంగా పెడితే రారు. అంటే ఆయన సొంతంగా సింగిల్ గా పెడితే అవ్వదు. అప్పుడు ఏదో వస్తే వాళ్ళందరూ కలిపి ఏదో చేసుకుంటారు అన్నది. ఓకే. అంటే ఒకవేళ ఆయన టీడీపీ తరఫున వస్తే వెళ్తే అప్పుడు మన పవన్ కళ్యాణ్ ఎలా వచ్చాడండి, అలాగేమో ఇంకా సీట్లు పెరగచ్చు. అది సీట్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ సీటే ఉండదు. చాలా మందికి కోరుకుంటారు. రోడ్లు ఏదో ఉంటదిలేండి, అంతేగాని ప్రకటన చేసిన లోపల ఏం అవ్వదు. మీ అభిప్రాయం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే రాజకీయాల్లో ప్రభావం అయితే ఏముండదు. వచ్చారు అనుకుందాం, ఆయన పార్టీ పెట్టారు అనుకుందాం, ఆయన పార్టీ ఓటేస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ? జనాలు మీ అభిప్రాయంలో? నా ప్రకారం అవుతే అప్పుడు టీడీపీకి పవన్ కళ్యాణ్ కలిపేస్తారు కానీ కూటమికి వేస్తారు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కి అయితే కష్టం అన్న. ఇప్పుడు చర్చ నడిచేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు, నాకు చర్చ నడుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? జూనియర్ ఎన్టీఆర్ అంటే రావచ్చు. అంటే నిన్న ఈ విజయ్ గెలుపు కాడి నుంచి ఎక్కువ ఏపీలో కూడా హడావిడి మొదలైంది. వస్తారు జూనియర్ ఎన్టీఆర్, ఎన్నికల్లోకి ముందే పార్టీ పెడతారంటున్నారు కొంతమంది టీడీపీ తరపున అంటున్నారు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని? అవన్నీ చెప్పలేము, అభిమానం అయితే బాగుంది. ఓకే. విజయ్ లాగే సొంతంగా పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండొచ్చు అని ఏపీలో? అది మేము చెప్పలేము. అంటే ఏపీ మీ ఓటు గురించి నేను అడగను, ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అని. ఇక్కడ కూడా సాధ్యమైద్దా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే? సింగిల్ గా పార్టీ పెడితే కష్టమే. ఒకవేళ టీడీపీ నుంచి వస్తే ఆయన, టీడీపీ నుంచి వస్తే కొద్దిగా చెప్పొచ్చు. ఒకవేళ ఆయన టీడీపీ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ సపరేట్ అయిపోతే ఎవరి అట్లయితే ఉండొచ్చు ఎన్టీఆర్ పెద్ద. ఎందుకంటే బిగ్ ఎన్టీఆర్ నుంచి ఆ అభిమానం ఈయన మీద కూడా ఉంటది తప్పకుండా. విజయ్ తమిళనాడులో సీఎం అయినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే సీఎం అవగలరు? ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఉంది అంత అవకాశం ఇప్పుడు లేదుగా. అసలు ప్రస్తుతానికి ఇప్పుడు ఏమయ్యే అవకాశాలు ఏమి ఉండవు. జూనియర్గా ఉండదు. రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఉండదండి. ఇంకా వస్తే పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతు? ఆయనకి ఇప్పుడు అంత అవగాహన అంత ఇంకా ఒకసారి రాలా. వస్తే మాత్రం అయ్యే గారు కూడా 2 సంవత్సరాలే కదా పార్టీ పెట్టి. ఆయనకంటే అక్కడ అంత ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆయన అంతా రజనీకాంత్ టైప్లో ఎదవరకు ఆయన రజనీకాంత్ చేసాడు, ఆయన పక్కలో ఆయన కూడా అలా చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు ఒక ఇదిగా ఉంటారు. మన ప్రభుత్వంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలోకి రావాలని చాలా వరకు కోరుకుంటున్నారు. వస్తే కోరుకున్నది అంతకు ముందు కోరుకున్నారు, రాకముందు ఇది కూటమి రాకముందుకు వస్తే కొద్ది లైన్లోకి వస్తే కొద్దిగా ఒక 10 ఏళ్ళలోపు ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు కొద్దిగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చాక ఆయన్ని పెట్టుకోవాలా, ఈయన్ని చూసుకోవాలా, ప్రజలకి తబ్బిద్దాయి అటు ఇటు ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. ఇవన్నీ అంటారు, వీళ్ళే అంటారు. ఈ పార్టీలు మామూలే. రాజకీయాలు అన్నాక వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు 10 మంది ఉంటారు, వీళ్ళు 10 మంది. వాళ్ళు అరుచుకుంటారు, వీళ్ళు అరుచుకుంటారు. ప్రభుత్వం ఇప్పుడు విజయ్ గారు ఎలా ప్రభుత్వం స్థాపిస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ చేస్తారంట, సరిగ్గా పరిపాలన చేస్తారంట? ఇప్పుడు అక్కడ ఆయన పేరు బాగా మోగబట్టే ఆయన ఇప్పుడు సీఎం దాకా వచ్చాడు. అసలు మామూలుగానే అసలు ఎమ్మెల్యే కూడా మామూలుగానే గెలవకుండా మామూలుగానే సీఎం సీట్గా రెడీ అయిపోయాడు ఆయన. మరి ఓటమిని ఎవరు చెప్తారు? అంగీకారం గెలవటం ఎవరు చెప్పగలరు దీన్ని?
పెద్ద పెద్ద పార్టీ డిఎంకే వాటినే మామూలు కాదుగా, అది మామూలు కాదుగా. అక్కడ అలన్ గారు మరి చారణ్యం వాడేటువంటి ఆయన అన్ని సంవత్సరాలు చేసి 20 సంవత్సరాల నుంచి ఆయన లాగి వాళ్ళ నాన్నగారు అన్నీ చేసి ఈ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కొద్దిగా గట్టిగా ఎదుగుతారు, టైం పట్టిద్ది. ఇవి మనకి అంతే. తర్వాత అయినా సరే నిదానంగా మనం పెంచుకున్న దాన్ని బట్టి, మంచి చేసిన దాన్ని బట్టి ఏదైనా ఎవరైనా సరే పార్టీ పరంగా చూసుకుంటే కాదు, కానీ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు లాగానే ఇదన్నీ నిదానంగా చేసుకుంటే మంచి చేసుకొని నలుగురికి కనబడితే బయటకు వస్తే ఆ ఎండ ఉంటుంది. మన లోపల ఏసీలో కూర్చుంటే ఏం జరగదు, అవి అయ్యే పనులు కాదు.